రక్షించబడి దేవుని కృపలో వర్ధిల్లుతున్నామంటే, మన బ్రతుకులు మారాయంటే, రూపాంతర అనుభవాలకు మనం వచ్చామంటే, ట్రాన్స్ఫర్మేషన్ మనలోకి వచ్చింది అంటే దేవునికే మహిమ. సకల విధములలో మన బ్రతుకుల ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుడు కోరుతున్నాడు. ప్రపంచాన్ని 2 భాగాలుగా చేస్తే ఒక భాగం దేవుని మహిమపరుస్తున్నారు, మరొక భాగం దేవుని ఏం చేయట్లేదట, మహిమపరచట్లేదు. ఎవరు వారు? ఎవరు దేవుని మహిమపరచని గుంపులో ఉన్నారు? ఒకవేళ నీకు కూడా ఆ ప్రశ్న రావచ్చు, వెస్లీ గారు నేను మహిమపరిచే గుంపులో ఉన్నానా, మహిమ పరచని గుంపులో ఉన్నానా, ఎలా తెలుసుకోగలను అంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కడు మాత్రం మీకు చెప్తాను, జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం దగ్గరికి రండి. అందరూ కూడా ప్రకటన గ్రంథంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 16వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుతున్నాం. రెవల్యూషన్ చాప్టర్ 16 and verse 9. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని. చూడండి, అధికారము గల దేవుని నామమును దూషించారే గాని ఆయనను మహిమపరచునట్లు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, దేవునిని మహిమపరుచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అది ఏం పొందలేదంట వీళ్ళు. అంటే ఇప్పుడు మారు మనసు పొందని వారు దేవుని నామాన్ని ఏం చేయట్లేదు, మహిమపరచట్లేదు. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి నువ్వు ఏ గుంపులో ఉన్నావని. దేవుని నామాన్ని మహింపరిచే గుంపులో ఉన్నావా, లేదా ఆయన్ను దూషించే గుంపులో ఉన్నావా? ఎవరు దూషిస్తున్నారు అంటే ఆయన అనుగ్రహించే మారు మనసును తిరస్కరించే వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఏం చేయట్లేదంట, మహింపరచట్లేదు. ఇప్పుడు నీకు మారు మనసు వచ్చిందా? కొంతమంది మారు మనసు రాలేదు, మాయ మనసు వచ్చింది. చెప్పండి, ఏ మనసు వచ్చింది? మాయ మనసు. మారిపోయానంటాడు ఈరోజు, మళ్ళీ రేపొద్దున మరలా అదే పాత బ్రతుకు, అదే జీవితం. నీకు మారు మనసు కాదు వచ్చింది, మాయ మనసు వచ్చింది నీకు. దేవుడు ఏమంటున్నాడంటే నీ మనసు మారాలి మొదట. నీ మనసు మారకుండా లోకంలో నువ్వు ఎన్ని మార్చుకున్నా దానివల్ల ప్రయోజనం లేదు. కొంతమంది డ్రెస్సులు మారుతున్నాయి, మనసు మారడం లేదు. కొంతమంది పిలుపులు మారుతున్నాయి. ఈ 40 రోజులు మమ్మల్ని ఈ పేరుతో పిలవండి, మామూలు పేరుతో పిలవకుండా అంటున్నారు. కొంతమంది పిలుపులు మార్చుకున్నారు, డ్రెస్సులు మారుతున్నాయి, ఆహారపు అలవాట్లు మారుతున్నాయి, రూపం మారుతుంది, అన్నీ మారుతున్నాయి. కానీ లోపల మనసు ఏమవట్లేదు, మారడం లేదు. అదే దౌర్జన్యం, అదే అక్రమం, అదే అపరిశుద్ధత, అదే కోపం, అదే ద్వేషం, అదే కామం, అదే మోహం, అదే మత్సరం, అదే కుళ్ళు హృదయంలో పెట్టేసుకుని నేను మారానని చెప్పుకోవడం వల్ల దేవునికి మహిమ రావడం లేదు. నీ మనసు మారాలి. యేసయ్యకు చోటిచ్చిన ప్రతి హృదయంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఇఫ్ యు గివ్ రూమ్ టు జీసస్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఎ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో, నీ జీవితంలో ఒక మార్పును నువ్వు అనుభవిస్తావు. అలాంటి అనుభవంలోకి రావాలని కోరుతున్నావా? నాన్నగారు చాలా ఉపమానాలు చెప్తూ ఉంటారు. వాస్తవంగా జరిగిన సంగతులు అనేకమైనవి. విజయవాడ పట్టణంలో ఒక రిక్షా పుల్లర్ ఒక ఆయన ఉండేవాడు. రిక్షా లాక్కుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. రోజు చాలా డబ్బులు సంపాదించేవాడు, కానీ రిక్షా తొక్కి సాయంకాలం ఇంటికి వచ్చేసరికి మాత్రం చాలా తక్కువ డబ్బులే తెచ్చేవాడు. ఎందుకు అంటే బ్రాందీ షాప్లో కొంత ధూమపానానికి, అంటే చుట్ట బీడీ సిగరెట్లు ఉంటాయి కదా, వాటికి కొంత, ఆ తర్వాత ఈ రిక్షా పుల్లర్కి ఇంకో కుటుంబం ఉంది, ఇంకో ఫ్యామిలీ ఉంది, అక్కడికి కొంత, ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఆఖరికి నిజంగా పెళ్లి చేసుకున్న ఆమె దగ్గరికి తీసుకొచ్చేది ఎంత అంటే 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు తెచ్చేవాడు. ఆ 10 రూపాయలతోనే కుటుంబం అంతా గడవాలి, పిల్లలు పోషించబడాలి. సంపాదించేటప్పుడు మాత్రం చాలా ఎక్కువే సంపాదిస్తున్నారు, కానీ అవి వేరే మార్గాల ద్వారా వృధా అయిపోతున్నాయి. ఇలా జరుగుతుంది జీవితం అంతా. ఇంక అదే అనుకున్నాడు, బ్రతుకంతా త్రాగడం, అక్రమ సంబంధంలో జీవించడం, ఇష్టానుసారం బ్రతకడం అనుకున్నాడు. కానీ ఒకరోజున యేసు ప్రభు సువార్త విన్నాడు, ప్రభు గురించిన మాటలు విన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు సూటిగా అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. తన నిజస్థితిని గుర్తించాడు. నేనున్న పరిస్థితి బాగాలేదని గమనించాడు. నాకు దేవుని సహాయం కావాలి, నా బ్రతుకు మార్చుకోవాలనుకుంటున్నాను, నా పంధ మార్చుకోవాలనుకుంటున్నాను, నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నానని ఆశపడి ఆ రోజు తన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టాడు. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్ తన జీవితంలో మొట్టమొదటిసారిగా త్రాగకుండా ఇంటికి వెళ్ళాడు. భార్య కిటికీలోంచి చూస్తూ ఉంటే భర్త చాలా మర్యాదగా వస్తుంటే మొదట అనుకుంది వస్తుంది నా భర్త అయినా లేదా ఇంకొకరు ఎవరైనా వస్తున్నారు అనుకుంది.
తన భర్తే చాలా మర్యాదగా వచ్చాడు. ఇంటికి రాగానే భార్యను చాలా ప్రేమగా పిలిచేసరికి ఆమె ఫెయింట్ అయిపోతుంది. ఎందుకంటే రోజు ఇలాంటి పిలుపులు లేవు ఇంట్లో. బూతులు తిట్టేవాడు, అరిచేవాడు, కొట్టేవాడు. ఇంత ప్రేమగా పిలుస్తున్నాడంటే ఏమైంది నా భర్తకి? ఎస్, మార్పు వచ్చింది, మారు మనసు వచ్చింది, రూపాంతర అనుభవంలోకి వచ్చాడు, ప్రభువుని తన హృదయంలో చేర్చుకున్నాడు, సంతోషం విరాజిల్లింది, కుటుంబం అంతా ఆనందంతో పరవశంతో నింపబడ్డారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళడం ప్రారంభించాడు. తను చేస్తున్న ఆ కష్టము అలాగే కొనసాగించాడు. రిక్షా తొక్కుతూనే ఉన్నాడు. అయితే ఈరోజు రిక్షాలోకి ఎక్కిన వాళ్ళందరికీ సువార్త చెప్పడం ప్రారంభించాడు. వాళ్ళు అడిగినా అడగకపోయినా తన జీవితాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకప్పుడు నా బ్రతుకు ఎలా ఉండదండి, యేసయ్య నన్ను మార్చాడండి. సంతోషంగా అందరితో ప్రేమగా మెలిగేవాడు. 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు ఇంటికి తీసుకొచ్చేవాడు. దేవునికి ఇవ్వాల్సిన భాగం ప్రక్కన పెట్టి మిగతా భాగాన్ని కుటుంబానికి వాడుతుండేవారు. పొదుపు చేసింది భార్య. చాలా చక్కగా కుటుంబాన్ని నడిపించారు. ఎట్టకేలకు వీడెందుకు పనికిరాడు, ఈ జీవితంతో ఇలాగే తన జీవితం ముగిసిపోద్ది, కుటుంబంలో ఉన్న బిడల భవిష్యత్తులు కూడా మంటగలిసిపోతాయని అనేక మంది ఆ కుటుంబాన్ని చూసి మాట్లాడుకున్నవారు ఈరోజు ఆ కుటుంబాన్ని చూసి దేవుని మహింపరుస్తారు. ఎందుకోసం తెలుసా? విజయవాడ నడిబొడ్లో 3 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు, ఒక లేలని లారీ కొన్నాడు, వాళ్ళిద్దరు కుమారుల్ని ఆ లారీ అప్పగించి బిజినెస్ చేయమన్నాడు. చాలా ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ 3 స్టోరీస్ బిల్డింగ్లో ఒక రూమ్ ప్రత్యేకంగా డెడికేట్ చేసి ఈ రిక్షా పట్టుక లోపల పెట్టాడు. దానిలో ఎందుకోసం తెలుసా? వచ్చిన వాళ్ళందరూ చూపిస్తాడు. ఒకప్పుడు నా బ్రతుకు అలాంటిది, ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉన్నాను. దేవుణ్ణి పట్టుకున్న తర్వాత దేవుడు అన్ని విషయాల్లో నాకు ఘనతనిచ్చాడు, అన్ని విషయాల్లో అభివృద్ధినిచ్చాడని చాలా చక్కని సాక్ష్యం ఇస్తాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు అనేక మంది ఇలాంటి సాక్ష్యాలు. నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, ఇలా పాడైపోయినాడని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు చరిత్రలో. ఆయనను నమ్ముకొని ఆయన విశ్వాసం ఉంచి ఆయన గట్టిగా పట్టుకుని బాగుపడిన వాళ్ళే ఉన్నారు, కానీ చెడిపోయిన వాళ్ళు ఒక్కడు కూడా లేడో. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అధికారంగా దేవుణ్ణి దూషించారట, కానీ ఆయన మహిమపరుచినట్లుగా వారు ఏం పొందలేదట? మారు మనసు పొందలేదు, రక్షణ మార్గంలోనికి రాలేదు, సన్మార్గంలో వారు జీవించలేకపోయారు, రాజమార్గంలో ప్రయాణించడానికి తిరస్కరించారు. కాబట్టి వారు దేవుణ్ణి దూషించువారుగా మిగిలిపోయారని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమును బట్టి, నీ కృపాసత్యమును బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.